Hello guys, welcome to the lecture 44 of Deep Learning series. ఈ వీడియోలో మనం ఫోర్త్ ఆప్టిమైజర్ అయిన RMS ప్రాప్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము వాట్ ఈస్ RMS ప్రాప్ డిస్కస్ చేసుకునే కంటే ముందు వై ఈస్ RMS ప్రాప్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, ఈ పార్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, మన ప్రీవియస్ ఆప్టిమైజర్ అయిన అడాగ్రాడ్ ఆప్టిమైజర్ మేజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. అదే ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం. ఓకే, ఈ ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం ఎట్లాంటి కేసులో వస్తుంది? ఎప్పుడైతే మనకు స్పార్స్ డేటా ఉంటుందో మన వెయిట్ వర్సెస్ బయాస్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ ఎలాంగేటెడ్ గోల్ ప్రాబ్లం కేసులో మనకి జనరల్ ఆప్టిమైజర్స్ లాంటివి లైక్ ఎస్జిడి కానీ, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కానీ, లేకపోతే నాగ్ కానీ, ఇట్లాంటి ఆప్టిమైజర్స్ బేసిక్గా ఈ పాత్ని అయితే ఫాలో అవుతాయి. ఓకే, కానీ అదే మనము అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి పాత్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ పాత్ కాదు, కానీ కొంచెం కర్వీ పాత్ అనేది ఉంటుంది. ఓకే, బెటర్ కర్వీ పాత్ దెన్ దిస్. ఓకే, కానీ ఈ అడాగ్రాడ్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇట్ డజంట్ రీచ్ ద గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, మనకి ఎన్ని ఈపాక్స్ వరకు ట్రైన్ చేసినా ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. ఓకే, క్లోజర్ టు గ్లోబల్ మినిమం పాయింట్ అయితే రీచ్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ ఆ పాయింట్ కి అయితే రీచ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే, ఈ పాయింట్ కి ఎందుకు రీచ్ అవ్వదు? ఓకే, ఎందుకు రీచ్ అవ్వదంటే డ్యూ టు స్మాలర్ లెర్నింగ్ రేట్స్. ఓకే, మనం మోర్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ వరకు ట్రైన్ చేయడం వల్ల మనకి లెర్నింగ్ రేట్స్ అనేది డిగ్రీస్ అవుతూ వస్తున్నాయి. ఓకే, మనము బేసిక్గా అడాగ్రాడ్ లో యూజ్ చేసేది వేరియబుల్ లెర్నింగ్ రేట్స్, రైట్? అవి ఎట్లా వేరీ అవుతున్నాయి? బేస్డ్ ఆన్ ద గ్రేడియన్స్ ఆ లెర్నింగ్ రేట్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, మనం ఇట్లా లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ కి ట్రైన్ చేసినప్పుడు మనకి లెర్నింగ్ రేట్స్ అనేది ఇంకా ఇంకా స్మాలర్ అవుతూ వస్తాయి. ఓకే, మనకి స్మాలర్ లెర్నింగ్ రేట్స్ ఉండడం వల్ల వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవ్వవు. ఓకే, వెయిట్స్ అండ్ బయస్ అనేవి ప్రాపర్ గా అప్డేట్ అవ్వవు. సో దీనివల్ల మనకి ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది క్లోజర్ టు గ్లోబల్ మినిమం పాయింట్ అయితే రీచ్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ ఆ గ్లోబల్ మినిమం పాయింట్ అయితే రీచ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. సో ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి వచ్చిన వెరీ ఇంపార్టెంట్ ఆప్టిమైజర్ అయితే ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము మ్యాథమెటిక్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రాప్ అయితే చూద్దాం. ఓకే, Vt is equal to Vt minus 1 delta Wt whole square Wt plus 1 is equal to Wt minus learning rate under root Vt plus epsilon delta Wt. Sorry, no square. ఓకే, ఇది వచ్చేసి ఫార్ములా ఆఫ్ ఓకే, ఫార్ములా ఇస్ రైట్. ఓకే, ఇది వచ్చేసి మన ఫార్ములా ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే, మనకి ఫస్ట్ ఈ ఫార్ములాలో ఎట్లాంటి చేంజ్ చేస్తే మనకి ఆర్ఎంఎస్ ఆప్టిమైజర్ వస్తుందో చూద్దాం. ఓకే, మనకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటి? ఈ లెర్నింగ్ రేట్స్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది ఈ గ్లోబల్ మినిమం పాయింట్కి అయితే రీచ్ అవ్వట్లేదు. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ ఇష్యూ. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది? లెర్నింగ్ రేట్స్ అని, ఓకే, ఇది ఎంటైర్ పార్ట్ వచ్చేసి లెర్నింగ్ రేట్. ఓకే, ఓన్లీ ఈ టర్మ్ కాదు, ఓకే సారీ, ఓన్లీ ఈ వేరియబుల్ కాదు, ఈ ఎంటైర్ పార్ట్ వచ్చేసి మన లెర్నింగ్ రేట్. ఓకే, ఇప్పుడు ఈ లెర్నింగ్ రేట్ అనేది స్మాలర్ అవ్వడం వల్ల, ఓకే, లెర్నింగ్ రేట్ అనేది బై ఈపాక్స్ స్మాలర్ అవ్వడం వల్ల మన వెయిట్స్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, మన వెయిట్స్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు, కానీ ఈ లెర్నింగ్ రేట్స్ ఎందుకు స్మాలర్ అవుతుంది? ఓకే, లెర్నింగ్ రేట్ స్మాలర్ అవ్వడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఈ వీటీ టర్మ్. ఓకే, ఈ వీటీ టర్మ్ ఎంత లార్జర్గా ఉంటే అంత స్మాలర్ లెర్నింగ్ రేట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ వీటీ టర్మ్ ఎంత లార్జర్గా ఉంటే అంత స్మాలర్ లెర్నింగ్ రేట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఈ వీటీ టర్మ్ అనేది డినామినేటర్లో ఉంది. ఓకే, ఒక స్మాలర్ వాల్యూని లార్జర్ వాల్యూతో నువ్వు డివైడ్ చేస్తూ వస్తున్నప్పుడు మనకి స్మాలర్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఇది బేసిక్గా లైక్ వర్కింగ్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే, ఈ విధంగా మనకి వీటీ టర్మ్ అనేది లార్జర్ అవడం వల్ల మనకి ఈ టర్మ్ అనేది స్మాలర్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ వీటీ టర్మ్ అనేది దీని మీద డిపెండెంట్ అయి ఉంది. ఈ వీటీ టర్మ్ అనేది మనకి ప్రీవియస్ గ్రేడియన్స్, ఓకే, ప్రీవియస్ గ్రేడియన్స్ మీద అయితే డిపెండ్ అయ్యింది. ఓకే, ఇక్కడ వీటీ టర్మ్ అనేది స్క్వేర్డ్, ఓకే, స్క్వేర్ సమ్ ఆఫ్ ప్రీవియస్ గ్రేడియన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ వీటీ టర్మ్ అంటే ఇట్ ఈస్ ద స్క్వేర్డ్ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, ఒకటే గ్రేడియంట్ కాదు, ఆల్ ద ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, ఈ టర్మ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే ద స్క్వేర్డ్ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, నువ్వు ఇప్పుడు 100 ఈపాక్స్ లో ట్రైనింగ్ అనేది జరుగుతున్నప్పుడు
నాకు ఆల్ 99 గ్రేడియన్స్, ఓకే, ఆల్ 19 గ్రేడియన్స్ అయితే ఇక్కడ సమ్ అయి వస్తాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎంటైర్లీ లార్జర్ వాల్యూ వస్తుంది. ఆబ్వియస్లీ నువ్వు స్క్వేరింగ్ అనేది చేస్తున్నప్పుడు మనకి లార్జర్ వాల్యూ అనేది వస్తుంది. సో లార్జర్ వాల్యూని నువ్వు ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ టర్మ్ అనేది ఈ లెర్నింగ్ రేట్ అనేది ఎంటైర్గా స్మాలర్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్గా ప్రాబ్లం. ఓకే, మనకి ఫస్ట్ లెర్నింగ్ రేట్, ఓకే, లెర్నింగ్ రేట్ అనేది స్మాలర్ అవుతుంది. లెర్నింగ్ రేట్ ఎందుకు స్మాలర్ అవుతుంది, డ్యూ టు దిస్ వీటీ టర్మ్. ఓకే, కానీ వీటీ టర్మ్ దేని మీద డిపెండ్ అయి ఉంది, గ్రేడియన్స్ మీద అయితే డిపెండ్ అయ్యింది. సో నీ ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటి, ఇండైరెక్ట్ గా నేను గ్రేడియన్స్ అయితే చేంజ్ చేయాలి. ఓకే, లాస్ట్ అన్ని గ్రేడియన్స్ కాకుండా నేను ఎట్లా సెట్ చేయాలంటే లాస్ట్ ఫ్యూ గ్రేడియన్స్ వరకు అయితే సెట్ చేయాలి. ఓకే, ఈ వీటీ టర్మ్ వచ్చేసి మనకి స్క్వేర్డ్ సమ్ ఆఫ్ ఓన్లీ లాస్ట్ ఫ్యూ గ్రేడియన్స్. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎంటైర్ టర్మ్ అనేది స్మాలర్ టర్మ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వీటీ టర్మ్ ని మనం రెడ్యూస్ చేయాలంటే ఏం ఏం చేయాలి, ఓకే, బేసిక్గా ఏం చేయాలి, ఓకే, ఇది రెడ్యూస్ చేయాలంటే మనకున్న ఓన్లీ ఆప్షన్ వచ్చేసి బీటా వాల్యూతో అయితే మల్టిప్లై చేయాలి. బీటా వీటీ -1 ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ, ఓకే, ద ఓన్లీ చేంజ్, ఓకే, ఓన్లీ చేంజ్ మనం చేసే వచ్చేసి ఈ వీటీ టర్మ్ అయితే చేసాం. ఓకే, ఈ వీటీ టర్మ్ మనం చేంజ్ చేయడం వల్ల మనకి ఈ ఎంటైర్ లెర్నింగ్ రేట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బీటా టర్మ్ అనేది మనం డీకేయింగ్ ఫ్యాక్టర్ అని వస్తాం. ఓకే, డీకేయింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, మీరు ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ వీడియో కనుక చూసుంటే నేను అక్కడ ఈ బీటా టర్మ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ బీటా టర్మ్ ని మనము డీకేయింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. డీకేయింగ్ ఫ్యాక్టర్. ఈ బీటా టర్మ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ బీటా టర్మ్ ఏం స్పెసిఫై చేస్తుంది, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, ఈ బీటా టర్మ్ ఏం స్పెసిఫై చేస్తుంది, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, అంటే ఇప్పుడు లెట్స్ సే మనము 0.95 సెట్ చేసుకున్నప్పుడు ఇట్ మస్ట్ బి ద యావరేజ్ ఆఫ్ దోస్ వాల్యూస్. ఓకే, దోస్ ఓన్లీ ప్రీవియస్ వాల్యూస్. ఓకే, ఓన్లీ ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, ద స్క్వేర్డ్ యావరేజ్ ఆఫ్ ఓన్లీ ప్రీవియస్ గ్రేడియన్స్. ఓకే, మీరు ఒకవేళ ఈ బీటా టర్మ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఒకసారి వెళ్ళైతే నా ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ వీడియో అయితే చూడండి. నేను అక్కడ ఈ బీటా వాల్యూ ఇంపార్టెన్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ బీటా వాల్యూ ఏం స్పెసిఫై చేస్తుంది, మనము ప్రీవియస్ ఎన్ని గ్రేడియన్స్ కన్సిడర్ చేసుకోవాలో స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఈ బీటా వాల్యూ ఏం స్పెసిఫై చేస్తుంది, ప్రీవియస్ ఎన్ని గ్రేడియంట్ వాల్యూస్ ని మనం కన్సిడర్ చేసుకోవాలో అది స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి బీటా వాల్యూ ఇంపార్టెన్స్. ఓకే, ఈ బీటా వాల్యూని మనము డీకేయింగ్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే ఈ బీటా వాల్యూ ఇంపార్టెన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనము V0 అయితే 0 తీసుకుంటాం. ఓకే, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ సింగిల్ టర్మ్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకే, V0 అయితే 0, బీటా వాల్యూ నేను 0.95 తీసుకుంటాను. ఓకే, బేసిక్గా మీరు ఎక్కడ చూసినా బీటా వాల్యూ వచ్చేసి 0.95 అయితే స్పెసిఫై చేసి అయితే ఉంటాం. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ వాల్యూ. బీటా వాల్యూ నేను 0.95 తీసుకుంటున్నాను. ఇప్పుడు V1, ఓకే, V1 వచ్చేసి 0.95 ఇంటూ VT -1 అంటే V0 ఇంటూ 0 ప్లస్ 1 మైనస్ 0.95, ఇట్ ఈస్ 0.05, రైట్? యా, ఇట్ ఈస్ 0.05 అండ్ డెల్టా WT స్క్వేర్. ఓకే, ఈ పార్ట్ అయితే 0 అవుతుంది, మనకి లెఫ్ట్ ఓవర్ అయ్యే పార్ట్ ఈ పార్ట్. నెక్స్ట్ V2 is equal to 0.95. Now we'll be considering V1. Okay, V1 అయితే కన్సిడర్ చేస్తాం. సో V1 వాల్యూ వచ్చేసి ఇది 0.05 ఇంటూ డెల్టా VT స్క్వేర్ ప్లస్ 0.05 T స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకి V3. V3 value definitely a bigger value, 5. Okay, plus 0.05 W
Okay, let me wait a second. Zero point zero five delta WT square. Okay, now let us multiply this 0.95 అయితే లోపలికి అయితే మల్టిప్లై చేద్దాం. ఓకే, 0.95 into 0.5 delta T square into I think 0.05, right? Into wait, small error over here. 0.95 0.05. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఒక్కసారి రీరైట్ చేద్దాం లాస్ట్ టర్మ్. 0.95 ఇంటూ 0.95 ఇంటూ 0.05 డెల్టా WT స్క్వేర్ ప్లస్ 0.95 ఇంటూ 0.05 డెల్టా WT స్క్వేర్ ప్లస్ 0.05 డెల్టా WT స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి మన ఫైనల్ V3 వాల్యూ. ఓకే, ఇక్కడ ఓకే ఒక్కొక్క టర్మ్తోనైతే వద్దాం. ఫస్ట్ మన ఫస్ట్ టర్మ్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ టర్మ్. లెట్స్ సే మనము 3 ఈపాక్స్ వరకు అయితే ట్రైన్ చేసాం. ఓకే, V3 ఏం స్పెసిఫై చేస్తుంది, మనం 3 ఈపాక్స్ వరకు అయితే ట్రైన్ చేసాం. ఓకే, ఇది మన ఫస్ట్ ఈపాక్ వాల్యూ. ఓకే, మన ఫస్ట్ ఈపాక్ కరస్పాండింగ్ గ్రేడియన్స్. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ ఈపాక్ కరస్పాండింగ్ గ్రేడియన్స్ కి, ఓకే ఇది వచ్చేసి మన ఫస్ట్ ఈపాక్ కరస్పాండింగ్ గ్రేడియంట్. ఇప్పుడు ఫస్ట్ ఈపాక్ కరస్పాండింగ్ గ్రేడియంట్ కి మనం స్మాలర్ ఇంపార్టెన్స్, ఓకే లెస్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాం. ఓకే, ఎట్లా లెస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే మీరు ఒక్కసారి ఈ 0.95 ఇంటూ 0.05 అయితే మల్టిప్లై మనకి ఒక స్మాలర్ ఇంటిజర్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే, ఈ 3 మల్టిప్లై చేసినప్పుడు మనకి ఒక స్మాలర్ ఇంటిజర్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ స్మాలర్ ఇంటిజర్ వాల్యూని దీంతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇంకా స్మాలర్ వాల్యూ అయితే వస్తుంది. అంటే నేను ఈ V3 టర్మ్ క్యాల్కులేషన్ లో నేను నా ఫస్ట్ గ్రేడియంట్, ఓకే నేను నా ఫస్ట్ గ్రేడియంట్కి అయితే చాలా లెస్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టర్మ్ కనుక చూసుకుంటే బెటర్ దెన్ దిస్. ఓకే, నేను దీనికంటే ఎక్కువ, దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ అయితే ఇస్తున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఈ టర్మ్కి నేను మోర్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాను. అంటే మన లేటెస్ట్ గ్రేడియంట్స్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, మన ప్రీవియస్ గ్రేడియంట్స్ కంటే. ఓకే, ఇక్కడ కూడా మనము ప్రీవియస్ గ్రేడియంట్స్ అయితే కన్సిడర్ చేస్తాము, కానీ మన ప్రీవియస్ గ్రేడియంట్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన లేటెస్ట్ గ్రేడియంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ ఈపాక్స్ పెరిగిన కొద్దీ ఆ ఇంపార్టెన్స్ అనేది, ఓకే ఆ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఈపాక్స్ పెరిగిన కొద్దీ ఆ ఇంపార్టెన్స్ అనేది ఆ కరస్పాండింగ్ ఈపాక్కి పెరుగుతూ, ఆ కరస్పాండింగ్ ఈపాక్ గ్రేడియంట్కి పెరుగుతూ అనేది వస్తుంది. ఓకే, ఇది బేసిక్గా ఇంట్యూషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఈ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్లో మనం ఏం చేయం, ఓన్లీ ఈ పార్ట్. ఓకే, ఇక్కడ మనం బీటా వాల్యూ యాడ్ చేస్తాము, ఇక్కడ మనం 1 మైనస్ బీటా అయితే యాడ్ చేస్తాం. ఈ బీటా వాల్యూని మనము డీకేయింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, ద జనరల్ వాల్యూ ఆఫ్ బీటా వచ్చేసి మనకి 0.95. ఓకే, ఇది వచ్చేసి జనరల్ వాల్యూ ఆఫ్ బీటా. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఈ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ లో మనం జస్ట్ ఓన్లీ చేంజ్ చేసేది వచ్చేసి మనం ప్రీవియస్ అన్ని గ్రేడియంట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా మనం బేస్డ్ ఆన్ ద ఈపాక్ ఆ కరెంట్ గ్రేడియంట్ కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చి మన ప్రీవియస్ గ్రేడియంట్స్ అనేది తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే మన ప్రీవియస్ గ్రేడియంట్, ఓకే మన వెరీ ఫస్ట్ గ్రేడియంట్ కి లెస్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం, అండ్ ఆ కరస్పాండింగ్ నెక్స్ట్ గ్రేడియంట్ కి సమ్ లెసర్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాము, అండ్ ఆ కరెంట్ గ్రేడియంట్ కి మనం మోర్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ న్యూమరికల్ వాల్యూస్ మనం ఇంపార్టెన్స్ అనేది డిసైడ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఎంటైర్ గా ఇంట్యూషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఈ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ లో మనకి ఎట్లాంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు. ఓకే, ఇది వచ్చేసి వెరీ ఆప్టిమైజ్డ్ ఆప్టిమైజర్. ఓకే, నౌ మన నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో అయితే ఈ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ ఆన్ అండ్ స్పార్స్ డేటా సెట్ అయితే చూద్దాం. ఓకే, ఇవి వచ్చేసి నెసరీ లైబ్రరీస్, ఇవి వచ్చేసి నా స్పార్స్ డేటా సెట్, అండ్ ఇది వచ్చేసి నా మోడల్. ఓకే, ఇక్కడ నిన్న ఆప్టిమైజర్ అయితే డిఫైన్ చేస్తున్నాను. ఓకే, optim.rms.prom. ఓకే, ప్రీవియస్గా మనము optim.adagrad అయితే చేసాం. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ మనం ఆప్టిమ్ డాట్ అడాగ్రేడ్ అయితే చేసాము, ఇక్కడ మనం ఆప్టిమ్ డాట్ ఆర్ఎంఎస్ ప్రాప్. ఓకే, ఈ విధంగా మనము ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఈ ఆర్ఎంఎస్ ప్రాప్లో మనకున్న వేరియస్ హైపర్ పారామీటర్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఇనీషియల్ లెర్నింగ్ రేట్ అయితే డిఫైన్ చేసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ నుంచి లోవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మన ఫస్ట్ ఇనీషియల్ లెర్నింగ్ రేట్. ఇక్కడ నుంచి మనకి లెర్నింగ్ రేట్ లోవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఆల్ఫా వాల్యూ. ఓకే, ఆల్ఫా వాల్యూ అంటే మనకి బీటా వాల్యూ. ఓకే, కానీ ఇక్కడ హైపర్ పారామీటర్ నేమ్ వచ్చేసి ఆల్ఫా అని ఉంది. ఓకే, కానీ జనరల్గా మనం బీటాతో డినోట్ చేస్తాం. ఓకే, తర్వాత ఈపీఎస్ అంటే ఎప్సిలాన్ వాల్యూ. ఓకే, మనము అక్కడ అండర్ రూట్లో వీటీ ప్లస్ ఎప్సిలాన్ అయితే చేసాం. ఓకే, మీకు గుర్తుంటే మన అండర్ రూట్ ఆఫ్ వీటీ ప్లస్ ఎప్సిలాన్ అయితే చేసాం. ఓకే, ఎప్సిలాన్ వాల్యూ ఎందుకు చేసామంటే వీటీకి ఎప్పుడైనా మనకి 0 అయినప్పుడు ఈ స్మాలర్ ఎప్సిలాన్ వాల్యూ అనేది అది ఎంటైర్ టర్మ్ ఇన్ఫినిటీ కాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎప్సిలాన్ వాల్యూ అయితే మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి 1e-8. ఓకే, వెరీ స్మాలర్ నెంబర్. ఓకే, జనరల్గా మనము ఎప్సిలాన్ వాల్యూ అనేది వెరీ స్మాలర్ వాల్యూ అయితే సెట్ చేసుకుంటాం. ఓకే, వెయిట్ డీకే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, క్రైటీరియా వచ్చేసి ఎంఎస్సి లాస్ ఫంక్షన్. ఓకే, తర్వాత మనము మన ట్రైనింగ్ లాస్ అయితే ప్రింట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది వచ్చేసి మన ఎంటైర్ ట్రైనింగ్ లాస్ ఫర్ 100th epoch. ఓకే, మన 100th epoch దగ్గర లాస్ వాల్యూ వచ్చేసి 0.2214. కానీ మన ప్రీవియస్ అడాగ్రేడ్ ఆప్టిమైజర్లో సేమ్ 100th epoch ఆన్ ద సేమ్ డేటా సెట్ వచ్చేసి నా లాస్ వాల్యూ 0.3491. ఇక్కడ మీరు కనుక చూస్తే మనకి బెటర్ లాస్, ఓకే, బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మన ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ అయితే ఇచ్చింది. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ వీడియో ఆన్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. Hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.